వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ప్రజలు ఎన్నుకున్న ఒక పార్లమెంట్ సభ్యునికే రక్షణ లేదు. ఇక సామాన్య జనం సంగతి ఏంటి అన్న విషయం జగన్ పాలనలో ఎవ్వరూ పట్టించుకోలేదు. తనకు అన్యాయం జరిగింది అని పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాకు స్వయంగా తన దెబ్బలు చూపించిన ప్రధాని మోదీకి చూపించిన జగన్ రాజ్యాంగం ముందు భారతదేశ రాజ్యాంగం పనిచేయదని చేతులు ఎత్తేయడం దేశ ప్రజలంతా చూశారు. అరెస్టు పేరుతో తెలంగాణ నుండి బలవంతంగా ఎత్తుకుపోయి చంపే ప్రయత్నం చేస్తే 140 కోట్ల భారతదేశంలో ఎంపీకి రక్షణ ఏది అని ఎవరూ అడగలేదు. చూపించిన దెబ్బలు అబద్ధమని, ఆ దెబ్బలు ఆయనే కొట్టుకున్నాడంటూ పోలీస్ అధికారులతోనే నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పించారు. చివరికి ఒక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తోనే తప్పుడు నివేదికను నాటి ప్రభుత్వం ఇప్పించింది. నిజానికి దేశంలో పోలీసుల పరువు పోగొట్టిన కేసు, దేశంలో చట్టాల పరువు తీసిన కేసు, ఏపీ పోలీసుల పనితీరుకు అద్దం పట్టిన కేసు. కానీ ఈ కేసును ఎవరూ పట్టించుకోలేదు. అప్పట్లో టీడీపీ అనుకూల మీడియా తప్ప ఎక్కడా చర్చ జరగలేదు. చట్టాలు చేసే పార్లమెంట్లో చట్టాలు చేయాల్సిన ఎంపీని పోలీసులు చితకబాది లైవ్లో వీడియో కాల్ ద్వారా పెద్దలకు చూపించారనేది ఎంపీ ప్రధాన ఆరోపణ. ఈ విషయంపై అప్పట్లో వైసీపీ పెద్దలు కూడా ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. ఇదే విషయాన్ని మీడియా రుజువులతో సహా చూపించినా సరే న్యాయస్థానాలు మాత్రం స్పందించలేదు. నాటి సీఎం వైఎస్ జగన్ కళ్లలో ఆనందం కోసం పనిచేసిన నాటి పోలీస్ అధికారులకు ఉన్నత పదవులతో పాటు భారీ నజరానాలు అందాయనేది వాస్తవం. ఎంపీ రఘురామ కేసులో చట్టాలు, పోలీసు, న్యాయ, వైద్య వ్యవస్థలు, పౌర హక్కులు, మీడియా సహా అన్ని వ్యవస్థలు ఘోరంగా విఫలమయ్యాయి. ఒక ఎంపీగా ఉన్న రఘురామ ఉన్నత చదువులు చదివారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన వ్యక్తి. ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టి మరీ ఆప్యాయంగా పిలుస్తారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తినే టార్చర్ పెడితే ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏంటి? నిజానికి ఆర్ఆర్ను చంపాల్సిన అవసరం పోలీసులకు ఎందుకుంటుంది? తప్పుడు నివేదికలు ఇవ్వాల్సినంత వైరం అధికారులకు ఎందుకు వచ్చింది? ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగిందో ప్రపంచానికి తెలుసు. కానీ బయటకు మాత్రం అధికారులపైనే కేసులు పెడుతున్నారు, వారిపైనే చర్యలు తీసుకుంటున్నారు. అరాచక పాలనలో జరిగిన ఈ దాష్టికానికి పాల్పడిన వారికి తగిన శిక్షలు పడకపోతే న్యాయ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతుంది.